హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజ్ తరుణ్, లావణ్య వీళ్ళిద్దరు ఇష్యూలకు కూడా ఎన్నో ట్విస్టులు బయటపడడం మనం చూస్తున్నాం. ఎవరెవరో క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవ్వడం, ఏదో న్యూస్ స్ప్రెడ్ అవ్వడం మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఇంకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీళ్ళిద్దరికి ఒక 3 ఏళ్ల పాప ఉందని చెప్పేసి ఒక వార్త అయితే నెట్టింట చెక్కలు కొడుతుంది. ఈ వార్తల్లో నిజమవుతుంది, మరి ఏం జరగచ్చు అంటారు? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ రాజ్ తరుణ్ అండ్ లావణ్య వీళ్ళ ఇష్యూలో మరి సినిమాల్లో రేంజ్లో ఆ ట్విస్ట్లు ఏర్పడడం మనం చూస్తున్నాం. కొత్త కొత్త క్యారెక్టర్లు ఇంట్రో అవ్వడం మనం చూస్తున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా ఒక పాప కూడా ఉంది వీళ్ళిద్దరికి అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవ్వడం మనం చూస్తున్నాం. సార్ మరి నిజంగా పాప ఉందా? అసలు ఏం జరిగింది? మీరేం చెప్తారు సార్? ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉండడం అనేది కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఆమెకి ఒక అమ్మాయికి ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యే సందర్భం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఈ వివాదం స్టార్ట్ అయ్యి 15 days 1 month అయినట్టుంది కదా. సో ఇది అసలు ఆవిడ పట్టు వదలని విక్రమార్కుడిలాగా రాజ్ తరుణ్ వ్యవహారంలో చాలా గట్టిగానే ఉంది. బట్ ఈయన కూడా నాకు ఆమెకి డ్రగ్స్ అలవాటు ఉన్నాయి అందుకే దూరంగా పెట్టాను, లేదా గతంలో మస్తాన్ భాష అనే అబ్బాయిని ఎవరినో ఆయనతో కూడా ఇలాగ వ్యవహారం నడిపింది, ఆయన కూడా చేసుకోవాలనుకుంది, ఆయన మీద కంప్లైంట్ కూడా రైట్ చేసింది, ఆ FIR కాపీ నా దగ్గర ఉందని ఆయన చెప్పడం, వెంటనే ఈవిడ ఈయనతో నేను 2-3 సార్లు గర్భం దాల్చాను, ఆయనతో అబార్షన్ కూడా చేయించుకున్నాను, దానికి ఈయన సంతకం కూడా పెట్టాడు, హాస్పిటల్ ప్రూఫ్స్ ఉన్నాయని అనడం. మరోవైపు ఈమె కేవలం డబ్బు కోసమే ఇలా చేస్తుంది, రాజ్ తరుణ్ యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికే చేస్తుంది అని అనడం. వెంటనే ఆవిడ డ్యామేజ్ చేయడం కాదు, కావాలంటే మేము పెళ్లి కూడా చేసుకున్నాం, కలిసి బతికాము, మేము బతుకుతున్నప్పుడు ఒక 2 హీరోలు నిఖిల్ సిద్ధార్థను వరుణ్ సందేశ్ ఎవరో 2 వచ్చి వెళ్ళారు, కావాలంటే వాళ్ళని కూడా అడగండి అని ఆ 2 హీరోల పేర్లు చెప్పడం. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో కూడా ఒక రకమైన సపోర్ట్ ఈయనకి స్టార్ట్ అవ్వడం. మరోవైపు ఆమె వైపు కూడా ఆమె తక్కువ తినలేదన్నట్టుగా జనసేన మాజీ నాయకులు హైకోర్టులో పవర్ఫుల్ లాయర్ ఆయన పేరు దిలీప్ శంకర్ గారు ఎంటర్ అవ్వడం. దిలీప్ శంకర్ గారు ఎందుకంటే ఆయన ఎంతవరకు పట్టుకున్న కేసు ఏది కూడా అంత ఈజీగా వదలలేదంట ఆయన. సో ఇలా ఉంటుండగా మరోవైపు ఇక్కడ ఇండస్ట్రీ వైపు నుంచి కూడా బలం పెరిగిందని, ఒక కేంద్రం పార్టీ ఈయనకి సపోర్టుగా నిలబడిందని ఇట్లాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అటు తిరిగి ఈయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మరోవైపు ఏమంటున్నారు, ఆల్రెడీ డీల్ ఓకే అయిపోయింది, డీల్ ఓకే అవ్వకపోవడం వల్లే ఈమె ఇంకా పట్టుబడుతుంది, లేదంటే ఆయన డీల్తో క్లోజ్ చేసుకునేవాడు, అందుకే పోలీసుల వరకే వచ్చింది. ఆయనతో ఉన్న ఫోటోలు, హాస్పిటల్లో అబార్షన్ అయినప్పుడు సంబంధించిన పత్రాలు, సైన్ ఏదైతే కేస్ షీట్ ఉంటుందో ఆ కేస్ షీట్ సంబంధించిన పత్రాలు పోలీసులకు అప్పగించిందని రకరకాల వార్తలు వస్తున్నాయి. సో అన్ని అస్త్రాలు వాడేశారు, అయినా రాజ్ తరుణ్ అజ్ఞాతంలో ఉన్నారు, ఎక్కడ కనబడట్లేదు. ఎందుకంటే రీసెంట్గా పురుషోత్తముడు అనే సినిమా కూడా రిలీజ్ అయింది. ఆయనను మల్హోత్రా నటించిన సినిమా ఏంటది, ఏదో స్వామిరారా కాదు, ఏదో ఆ టైప్లో ఏదో సినిమా వస్తుంది. బట్ ఈలోగా అది పోస్ట్ పోన్ అయిపోయింది. పురుషోత్తముడు సినిమా రిలీజ్ అయింది. పురుషోత్తముడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా ఆయన రాలేదు అంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు మనకు అర్థం. అంతే కదా, ప్రమోషన్స్కైనా రావాలి కదా, సినిమా ఆడాలి, కనీసం ఓపెనింగ్ కలెక్షన్స్ అయినా రావాలి అంటే, OTTలో అయినా ఆదరణ పొందాలంటే. సో సినిమా రిలీజ్ ఎప్పుడైంది, ఎప్పుడు వెళ్ళిపోయిందని తెలియనట్టుగా ఉంటే పరిస్థితి ఇబ్బందిలా ఉంటుంది కదా. సో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారంటే ఆల్రెడీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరో కూడా ఒక సీనియర్ నటులే ఎంటర్ అయ్యారన్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. మరోవైపు రాజ్ తరుణ్ బిగ్ బాస్ టీము ఆయన్ని ఆహ్వానించిందని, బిగ్ బాస్ కంటెస్టెంట్లో ఆయన కూడా ఒకడుగా ఉండబోతున్నాడు. ఒకవేళ అలా ఉంటే ఒక 4 నెలల పాటు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఓన్లీ బిగ్ బాస్లోనే ఉంటాడు. ఎందుకంటే అగ్రిమెంట్ రాసుకొని బయటకు వదలడానికి లేదు. రేపు పొద్దున ఆయన మీద కేసు ఏమైనా కూడా ఆ బిగ్ బాస్ వాళ్ళ అగ్రిమెంట్ చూపిస్తారు, మీలా వేయడం వల్ల మా ప్రోగ్రామ్కి మా దీనికి నష్టం, ఆయన ఆ పరిధిలోనే ఉంటాడు, అక్కడ బయటకు వెళ్ళడు అన్నట్టుగా కూడా బిగ్ బాస్ యూనిట్ ద్వారా ఈయన కాసేపు అలాగా ఆపుదామని చూస్తున్నారు. ఇండస్ట్రీలో ఒక పెద్ద ఈయనకి మంచి సపోర్ట్గా ఉన్నాడని వార్తలు కూడా వస్తున్నాయి. బట్ చూద్దాం ఏం జరుగుతుంది అనేది. కాకపోతే ఇప్పుడు ఇన్ని అస్త్రాలు వాడేసిన తర్వాత తన ఇద్దరికి కలిపి పుట్టిన 3 ఏళ్ళ పాప ఉంది అనేది ఇంకా చివరి అస్త్రంగా తీయబోతుంది ఆమె అనేది కరెక్ట్ కాదేమో, అది రోమరేమో నా అభిప్రాయం. లేదంటే మొదటే ఉండేది కదా, మా ఇద్దరు కలిసి పాప కూడా ఉంది కాబట్టి DNA టెస్ట్ చేయించినట్టు అయిపోయింది. ఫస్ట్ థింగే ఈ అబార్షన్ చేయించుకున్న పత్రాలు, కలిసి ఉన్నామని ఫోటోలు, మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు పలానా 2 హీరోలు వచ్చారని ప్రూఫ్స్, ఇవన్నీ అవసరం లేదు కదా. సింపుల్, ఆ పాప DNA టెస్ట్ చేయించండి,
రాజధాని DNA టెస్ట్ చేయించండి, ఆ పాప ఎందుకు పుట్టిందో లేదని కూడా క్లారిటీ ఇవ్వచ్చు. అయితే ఎక్కడ ఆ పాప పుట్టింది, 3 ఏళ్ళ పాప ఉంది అంటే ఆమెకి ముందున్న అఫైర్స్తో ఉన్న పాప వల్ల పాప పుట్టిందా, లేదా రాజధాని వల్ల పాప పుట్టిందా, ఇట్లాంటివి గాసిప్స్ ఎక్కువైపోతున్నాయి. సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది ఏది వాస్తవం అనేది. నిజంగా వీళ్ళిద్దరికే కలిపి పుట్టిన పాప అయితే మొదటి రోజే అస్త్రం వాడుతారు కదా, పిల్లల మీద పిల్లల భవిష్యత్తు ఎవరు ఆడుకోరు కదా, పిల్లల మీద ఉట్టేసి చెప్పడాలు అవి చెయ్యరు కదా నిజంగా కడుపు పుట్టిన పిల్లలు అయితే. సో ఇది కాదు, ఈమెకి ముందు వేరే జీవితం ఉంది, ఆ పాప అయ్యుండొచ్చు. సో ఇప్పుడు ఈయనతో వ్యవహారం నడుపుతుంది కాబట్టి ఇప్పుడు ఈమె బతకడానికి కూడా కష్టమైన నేపథ్యంలో ఈయన్ని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇలా కేసులు పెడుతుంది అని కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ 3 ఏళ్ళ పాప ఉందంటే ఇంతవరకు దాగదు కదా, పోలీసులు ఎప్పుడో ఎంక్వైరీ చేసి మొత్తం లాగేవాళ్ళుగా. ఎవరమ్మా పాప, నువ్వు ఒక్కదానే ఉంటావా, నీకు ఎవరు లేరా, లేరు, నీకు ఇంకెవరైనా తోడున్నారా, లేరు, నేను ఒక్కదాన్నే, నాకు ఎవరు అందలేదు అని చెప్పింది అనుకోండి. బట్ తండ్రి ఉన్నారు, ఆయన కూడా ఏదో బయట ఇచ్చినట్టు చూశాను ఎక్కడో, మా అమ్మాయికి అన్యాయం జరుగుతుందని. పోనీ తల్లిదండ్రులతో కలిసి ఉంటుందా లేదా, ఉన్నప్పుడు వాళ్ళతో ఎవరో ఉన్నారు, అప్పుడే ఒకవేళ ఉంటే పాప అనేది అప్పుడే బయటకు వచ్చేది కదా. సో ఇప్పుడు ఈ అంశం తెర మీదకి రావడం మేబీ రకరకాల డౌట్స్కి, రకరకాల క్వశ్చన్స్కి తావిచ్చేలా ఉంది. ఇంక ఇది కొన్నాళ్ళు మర్చిపోతారేమో. ఇది ఆల్రెడీ 4th పేజీ న్యూస్ అయిపోయింది, ఫస్ట్ పేజీ నుంచి 4th పేజీకి వెళ్ళిపోయింది. ఇంకా లాస్ట్ పేజీ నుంచి ఇంకా జనాలు మర్చిపోతారండి. ఎట్లా అంటే భగవంతుడు మనుషులకి ఇచ్చిన పెద్ద వరం ఏంటంటే నిద్ర, మరుపు. నిద్ర పట్టేస్తే ఎటువంటి కష్టాన్ని మర్చిపోతాం, కొన్నాళ్ళకి ఎటువంటి బాధనైనా కూడా మర్చిపోతూ ఉంటాం. సో అట్లాగా ఇలాంటి చాలా జరుగుతున్నాయి, ప్రతి ఇండస్ట్రీలో ఉన్నదే. కాకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేసరికి వాళ్ళు ఒక సెలబ్రిటీస్ గాను, నేమ్ ఫేమ్ ఉన్న పర్సన్స్, అందరికి తెలిసిన వాళ్ళుగా కొద్దిగా అందరికీ యాంగ్జైటీ, ఏంటి రాజధాని ఏదో అయిందంట, ఏంటి వాళ్ళు కూడా ఇట్లాంటి చూస్తూ ఉంటారు, చాలా పాసాన్. కాబట్టి ఆ 3 ఏళ్ళ పాప అనేది కాస్త మిస్టరీగా ఉంది. ఒకవేళ అది నిజమైనా కానీ రాజధాని కేసు విషయంలో అది డీలా అయిపోవచ్చేమో అని అనుకుంటున్నాను. అంత పవర్ఫుల్గా నిలబడకపోవచ్చు, లేదంటే మొదటి రోజు తీస్తారు కదా DNA ద్వారా. అది నా అంటే రాజధాని ఇష్యూలో అసలు నిలబడదు అని అంటున్నారు సార్. లావణ్య అంతా ఫైట్ చేస్తున్నా కూడా ఆమెకు అదే అంటున్నాను. ఒకవేళ మీరు ఇప్పుడు అన్నట్టు 3 ఏళ్ళ పాప వ్యవహారం కానీ తెర మీదకి వస్తే, ఒకవేళ నిజంగా ముందు అయి ఉంటే ఇప్పటికి DNA టెస్ట్ కోసం కేసు ఫైల్ చేసి ఉండేవారు. లేదు, ఇది మొన్న ఆంధ్రాలో జరిగింది చూసారా, శాంతియును విజయసాయి రెడ్డి గారి ఇష్యూ ఏదో DNA అని, అలాగైనా తెర మీదకి వచ్చేది. లేదు, నిజంగా ఈ పాప ఉంది, అది రాజధానికి సంబంధం అంటే మళ్ళీ ఈవిడికే మొదటికే మోసం వస్తుంది. అంటే మీకు ముందు వేరే అఫైర్ ఉందా, ముందే వేరే అబ్బాయితో బిడ్డని కన్నారా, ఇట్లాంటి అన్ని వ్యవహారాల మీద అప్పుడు ఈవిడ కేసు ఇవిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఎంత మహిళకి చట్టాలని పవర్ఫుల్గా మహిళల వైపు ఉన్నా కూడా ఇట్లాంటి అంశాల మీద కొద్దిగా బలహీన పడే అవకాశాలు ఉన్నాయి. వీగిపోతాయని చెప్పలేను కానీ, ఎందుకంటే దిలీప్ శంకర్ లాంటి పవర్ఫుల్ లాయర్స్ ఉన్నారు కాబట్టి.